హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయేటువంటి ఆలయం ముఖ్యనాథ స్వామి దేవాలయం. సో ఇది ఎక్కడ ఉందంటే ప్లేసు మన ముప్పార గ్రామం, ధర్మసాగర్ మండలంలోని ప్లేస్లో ఉంది. మన హన్మకొండ జిల్లా కిందికి వస్తుంది. సో ఇది ఎలా వెళ్ళాలంటే మనకు హైదరాబాద్ హైవే మధ్య నుంచి ఒక కాజ్పేట్ దాటాక, మడికొండ దాటినాక రైట్ సైడ్లో టర్నింగ్లో మీకు గూగుల్ మ్యాప్స్ లొకేషన్లో కొడతా వస్తుంది ముఖ్యనాథ స్వామి టెంపుల్ అని. సో అది రీసెంట్గానే ప్రాచుర్యం జరిగింది. చాలా అంటే చాలా ఏండ్ల క్రితం నాటి ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ని శిథిలావస్థ నుంచి రీసెంట్గానే బయటికి వెలికి తీసేశారు. ముందుగా టెంపుల్కి మనం స్టార్టింగ్ చేరుకోగానే ఇక్కడ మనకు పెద్దమ్మ తల్లి దేవాలయం కనిపిస్తుందండి ఫస్ట్ స్టార్టింగ్లో. సో మనకు దీనికి బస్సు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, మనం పర్సనల్ వెహికల్స్ కూడా వెళ్ళచ్చు. బట్ బస్సు ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ముప్పారం బస్ స్టాండ్లో దింపుతుంది. ఇది స్టార్టింగ్ మనం లోపలికి పర్సనల్ వెహికల్స్లో వెళ్తేనే బెస్ట్. ఈ చుట్టూ కొండల ప్రదేశం మధ్యలో, చుట్టూ ముప్పారం చెరువు ఊరు చివరిలో మంచి ప్రకృతి అందాలలో ఈ టెంపుల్ వెలిసి ఉందండి. సో దీనికి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కారణంగా కొంచెం ఇది టెంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇది కాకతీయ రాజులు కట్టినటువంటి, ఇది చాలా గణపతి దేవులు కట్టినటువంటి పురాతన ఆలయము. దీనికి రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదు. రీసెంట్గానే దీనికి కొంతమంది పెద్దల సాయంతో డెవలప్ చేశారు. చుట్టూ ముప్పారం చెరువు చూడండి ఎంత అందంగా ఉందో. స్టార్టింగ్ మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా చిన్న గుడి కట్టారు. అండ్ చుట్టూ రీసెంట్గానే సీసీ రోడ్ వేశారు. కొంతవరకు అయితే భక్తులకు సౌకర్యంగానే ఉంటుంది. మనం ఫ్యామిలీతో వచ్చి చాలా పీస్ఫుల్గా గడిపేందుకు ఛాన్స్ ఉంటుంది. అలాగే శివుని యొక్క ఆశీస్సులు పొందడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశము. చాలా ఓల్డెస్ట్ టెంపుల్ కాబట్టి సో ఇక్కడ గుడి యొక్క ప్రాముఖ్యత కానీ ఇవన్నీ కానీ మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముఖ్యంగా ఇది కాకతీయ రాజు గణపతి దేవుల 11వ శతాబ్దంలో ముప్పారం గ్రామంలోని ప్రకృతి ఓడిలో నిర్మించి శివుడు ప్రధాన దేవుడిగా ప్రతిష్ఠించినటువంటి త్రికూటాలయం అంటే మనకు మూడు వైపులా మనకు శివుని లింగాలే కనిపిస్తాయండి. మూడు ఉంటాయి, మూడు త్రిముఖంగా. సో అందుకే దీన్ని త్రికూటాలయం అంటారు. అతి ప్రాచీనమైన శ్రీ ముఖ్యనాథ స్వామి దేవాలయం ఇది. సో కాకతీయుల సామ్రాజ్యంలో అంగరంగ వైభవోషితంగా పూజలతో దేదీమాన్యంగా వెలిగినటువంటి ఈ దేవాలయం ఈ కాలాంతరం దాడికి గురైపోయి కొన్ని వందల ఏండ్లుగా పూజలు లేక శిథిలావస్థకు చేరింది. సో ముప్పారం గ్రామానికి చెందిన శివసాని ప్రవీణ్ అను శివభక్తునికి తెల్లవారుజామున శివుడు కల్లోకి వచ్చి ముఖ్యనాథ స్వామి ఆలయంలో తిరిగి పూజలు జరిగే విధంగా చూడాలని చెప్పడంతో అక్టోబర్ 4, 2021 మాస శివరాత్రి రోజున మొదటగా కొందరు శివభక్తులు పూజ చేయడం మెల్లగా ప్రారంభించారు. అప్పటి నుండి గ్రామస్తులు కొద్దిగా ఆలయానికి రావడం మొదలుపెట్టారు. కార్తీక మాసంలో పురాతనమైన విఘ్నేశ్వర స్వామి విగ్రహం భక్తులకు దర్శనం ఇవ్వడంతో స్వామి వారిని ఆలయంలో పెట్టి పూజలు చేయడం కొనసాగించారు. శ్రీ ముఖ్యనాథ స్వామి ఆలయంలో శివరాత్రి 2002 ముందు రోజు సోమవారం పుట్టను తవ్వుతుండగా పుట్టలో మహాశివలింగం దర్శనం ఇవ్వడంతో భక్తకోటి జినస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఇది ఆలయం ప్రధాన ఎంట్రన్స్ ఫ్రెండ్స్. సో ఇది యాక్చువల్లీ క్లోజ్ ఉంది మేము వెళ్ళేసరికి. సో లోపల విజువల్స్ తీద్దాం అనుకునేసరికి మాకు కొంచెం ఆటంకంగా కలిగింది. సో ఇది ప్రధాన నందీశ్వరుడు బయట ఆలయ ప్రాంగణంలో ఉంటాడు. నందీశ్వరుడు కుడివైపు తల ఉండేటట్టు మనం ఇక్కడ దర్శనమిస్తాడు. ఇది కూడా చాలా పురాతనమైనటువంటి నందీశ్వరుడే. ఇది స్వయంభూ నందీశ్వరుడుగా మనం అక్కడ స్థానికులు చెప్తుంటే విన్నాము. సో మనము ఇక్కడ ఆలయ ప్రాంగణం కానీ ఇవన్నీ చూసినట్లయితే చాలా విశాలవంతంగా, చాలా ప్రకృతి ఒడిలో ఉన్నట్టు, చాలా మానసిక ఉల్లాసానికి మనకు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ దగ్గరలో గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. సో ఈ గోశాల మనము మనకు అక్కడ ఫ్రీగానే ఎవరేం డబ్బులు ఏం తీసుకోరు. మనకు తోచిన విధంగా అక్కడ ఉన్న గడ్డిని కానీ లేకపోతే మనం ఏదైనా పచ్చి గడ్డి తెచ్చి కూడా సమర్పించుకోవచ్చు మనము. ఇక మేము ఆలయం చుట్టూ కాసేపు ఎవరు లేరు కదా అని చెప్పేసి ప్రధాన అర్చకునికి ఫోన్ చేద్దామని చెప్పేసి అక్కడ నెంబర్ దొరకబట్టి కాల్ చేశాము. సో అతను వచ్చేలోపు ఈ ఆలయ యొక్క విజువల్స్ అన్నీ తీసుకున్నాను. ఒక్కొక్క రాతి కట్టడి చూడండి ఎంత చాలా అంటే చాలా అద్భుతంగా ఉందో. ఈ రాతి కట్టడి యొక్క విశిష్టత మనము వర్ణించలేదగంది. ఇది మనం పాత కిలావరంగలు, 1000 స్తంభాల గుడి ప్లస్ అదే ప్రధాన ఆలయంలో చాలా పురాతన ఆలయంలో కాకతీయుల కట్టడాలు అనేవి ఇలాగే ఉంటాయి. ప్రతి కట్టడాన్ని ఇప్పుడున్న కాలంలో ఎవరు ఇంజనీరింగ్ కూడా దీని యొక్క సిస్టాన్ని మనం తయారు చేయలేకపోతాం.
ఎందుకంటే చాలా అంటే చాలా అద్భుతంగా కట్టడం అనేది మనం చూడదగ్గుతాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తము టెంపుల్ యొక్క వెనుక భాగం నుంచి అతి చిన్న ప్లేస్లో చుట్టూ చెరువు, ఆ మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణం. ఇది ఇంకా వర్షాకాలంలో చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది, స్థానికులు చెప్పారు. సో ఇది ఆలయ చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణము. ఒక రాతి కట్టడాన్ని చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత అద్భుతంగా కట్టారో. అసలు ఎందుకంటే ఏ సిమెంట్ అవన్నీ ఏం వాడకుండా దాన్ని ఒక లోహంతో వాడుకొని చాలా అంటే చాలా నీట్గా ఉన్నప్పుడు ఇంకా చుట్టూ కూడా ఆలయ పరిసరం మొత్తం ధ్వంసం చేశారు. చాలా కొంతమంది దుండగులు నిధి వేటకని చెప్పేసి తిరిగి సో చాలా ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేసి శిథిలావస్థకు ఉండేది. బట్ ఇంకా ఆయనతో అంత కట్టాడు. ఎందుకంటే ప్రతి ఆలయానికి కొంచెం దాన్ని రెనోవేషన్ చేయాలన్నా, దాన్ని పునరుద్ధీకరణ చేయాలన్నా కూడా చాలా ఫండ్స్ అవసరం కాబట్టి ఇది చూడండి ఫ్రెండ్స్, ముప్పారం చెరువు. గోమాతకు పూజలు సమర్పించుకున్నాను నేనైతే వెళ్ళేసి. సో ఇక్కడ రెండు గోవులు ఉన్నాయి, ఇంకొక 2 గోవులు ఉన్నాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఆలయ ప్రాంగణంలో ఇక రేకుల షెడ్డు కట్టేస్తున్నారు. ఇక్కడ పాము పుట్ట ఉంటుంది. సో ఆ నాగేంద్ర స్వామి స్వయంగా పాము పుట్ట తోటి, ఇంకోటి ఈ పాము పుట్టలో స్వయంభు శివలింగం అనేది వెలిసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తారు, అతి జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నాగమయ్య దేవుడు ఉంటాడు. ఇగో ఈ పాము పుట్టలో ఇక్కడ శివలింగం అనేది స్వయంభుగా వెలిసింది. ఇక్కడ ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నటువంటివి. అండ్ పుట్ట కూడా చాలా స్వచ్ఛంగా న్యాచురల్గా, అంటే మనకు ఏదో పెట్టిందని కాకుండా కూడా ఆ స్వయంభు సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వెలిసి ఉన్నదా, ఆ ఎల్లమ్మ తల్లి పుట్ట లెక్క ఉందా అనేది మనకు న్యాచురల్గా అనిపిస్తుంటా ఉంటుంది. సో ఇక్కడ ఒక చిన్న షెడ్లో మంచి ప్రకృతిలో ప్రజలకు కూడా కొంచెం రెస్ట్ తీసుకునేందుకు ఇక్కడ పాముల పుట్టలో మనం పాలు సమర్పించుకోవచ్చు. ఇంకా భక్తులు కూడా చాలా నాగేంద్ర స్వామి యొక్క ఆశీస్సులు పొందేందుకు ఇక్కడ రెగ్యులర్గా నిత్యం పూజలు చేస్తుంటా అంటారు. ఇది చాలా ఊరికి చివర్లో ఉంది, మన సిటీకి కొంచెం దూరం ఉంది కాబట్టి చాలామందికి నోటట్లేదు. ఈ మధ్యనే కొంచెం యూట్యూబ్ వీడియోస్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మనకు నోటవుతుంది. ఇది ఆలయం లోపల కొద్దిసేపు ప్రధాన అర్చకులు వచ్చారు కాల్ చేసిన వెంటనే. సో అప్పుడు ఆలయ లోపలికి వెళ్ళేసి పైన గోపురాన్ని, ఇది పైన మనకు ఆలయం ఒక పై భాగం అన్నట్టు. సో మనం అదేంటి శ్రీచక్రం లెక్క భావిస్తాం మనము. సో ఈ ఆలయం ఒక్కొక్క కట్టడి చూడండి, ఎదురుగా కూడా ఇవన్నీ శివలింగాలకు సంబంధించినటువంటి డిజైన్, ఆర్కిటెక్చర్ అనేది ఎంత నీట్గా డిజైన్ చేశారో చూడండి. అసలు ఇప్పుడున్న కాలంలో అంత రాతిని చెక్కడం అనేది అంత ఈజీ కాదు. అప్పుడు శిల్పకళ వాళ్ళకు అప్పటికి ఒక శిల్పికి ఒక కళా నైపుణ్యత అనేది మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రధానంగా ఈ శివలింగం అనేది కూడా దొంగిలించారు యాక్చువల్లీ. ఇప్పుడు ఇది ప్రాణప్రతిష్టాపన చేసి శివలింగాన్ని రీసెంట్గానే పునరుద్ధరణ చేసి ఇక్కడ వెలిచారు. ఇప్పుడు శ్రీరాముడు వాళ్ళ విగ్రహాలు అండ్ మిగతా పూజ సామాన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. దీనిపైన కూడా శ్రీచక్రం అనేది, ప్రతి ఆలయాల్లో శ్రీచక్రం ఎందుకు ఉంటుందో నాకు అంత వివరంగా తెలియదు ఫ్రెండ్స్. పూజారులను చాలామంది అడగైందంటే దాని యొక్క విశిష్టత అనేది దాని ఒక ప్రోటోకాల్స్ లెక్క, దాని ఒక పద్ధతి ప్రకారంగా ఉండదని చెప్తూ ఉంటారు. సో మేము ప్రధాన అర్చకుడు రాగానే ఈ యొక్క వీడియోస్ అనేది అతని పర్మిషన్ తోటి తీసుకొని ప్రజల దృష్టిలోకి అందరికీ ముందు పోవాలని చెప్పేసి చాలా కష్టపడి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే శివునికి అభిషేకం చేసాం, పూజ ఇట్లా అవన్నీ కొబ్బరికాయ ఇవన్నీ కొట్టేసి ఆ తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి విజువల్స్ అనేది మీరు చూసుకోవచ్చు. ఇది ప్రధాన ఆలయము. ఇది ఏంటంటే మనకు పడమర ముఖంగా ఉంటుంది ఇది అనేది. సో త్రికూట ఆలయం అన్నాం కదా, ఇది ఒక్కటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాణ ప్రతిష్టాపన చేశారు. మిగతా 2 సైడ్స్ కూడా ఏంటంటే ఇది నా సందేశం. గూగుల్లో కూడా ఇక్కడ లేదు. ఇక బయట ప్రధాన నందీశ్వరుడు, ఇక్కడ కూడా మనకు కుడివైపు ఉన్నట్టే నందీశ్వరుడు ఉంటాడు. సో ఇక్కడ మీరు చూపిస్తున్న త్రికూటాలయంలో అని చెప్పాను ఫ్రెండ్స్, ఒక సైడ్ ఇక్కడ చూడండి లింగాలే లేదు,
గుళ్ళో లింగాలే మాయం చేస్తారంటే ఏమో అనుకున్నది దుండగులు. సో అక్కడ గుళ్ళో ఎక్కడ ఏ లింగం లేదు, అక్కడ ఓన్లీ ఎంప్టీ స్పేస్. తాళం వేసినందున విజువల్ కరెక్ట్ కనిపించట్లేదు కానీ చూడండి, కంప్లీట్ ఎంప్టీ, అక్కడ ఏం లేదు. ఈ ఆలయ గోపురం కూడా అంత నీట్ డిజైన్ ఉన్నా కూడా తాళం వేసింది. ప్రస్తుతానికి పునరుద్ధరణ చేరవేతలేక ఓ పగిలిన విగ్రహాలు అవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహం ఫ్రెండ్స్, చూడండి. సో మనకు సుబ్రహ్మణ్యేశ్వర ఆశీస్సులు కూడా స్టార్టింగ్ ఇక్కడ మనం కొంతమంది తోచిన వాళ్ళు కొబ్బరికాయ కొడతారు, కొన్ని పాలు కూడా పోస్తారు. సో ఇక కుంకుమార్చనలతోటి పూజ చేస్తుంటారు. ఇది కూడా మనకు అమ్మవారి విగ్రహం ఫ్రెండ్స్. ఇది మంచి నైపుణ్యత. మనకు రాయరాశ్వరి దేవి అమ్మవారు. ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ గణపతి దేవుడు ఉంటాడు, మహాగణపతి దేవుడు. ఫస్ట్ ఇక్కడ పూజలు అర్పించుకొని మనం లోపల మనము శివలింగానికి అర్చన లాంటి ఇట్లాంటి పూజ అభిషేకం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనం ఆలయం బయటికి వచ్చిన కొంతమంది పాపం పిల్లలు చాలామంది ఆడుకునే వాళ్ళు, ఈ ఆలయం ఆట స్థలం లెక్క మారిపోయింది ఈ ఆలయం. బట్ పిల్లలు చాలా మాతోటి ఫ్రెండ్లీగా ఉండి మాకు దగ్గరలో కొబ్బరికాయలు ఇట్లా లేకపోతే చాలా సహాయపడ్డారు. పిల్లలు అందుకే ఒక విజువల్స్ కూడా తీశాను ఫ్రెండ్స్. ఇక లోపల మంచి ఆలయ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా ఒకసారి మంచి క్యాప్చర్ చేశాను. ప్రతి ఆలయం పైన కూడా శ్రీచక్రం అనేది ఉంది. దాని యొక్క విశిష్టత మంచి మనకు మిగతా మన ఏంటిది ఎక్స్పీరియన్స్ ఉన్న పూజారులను అడిగితే దాని యొక్క విశిష్టత మనకు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఆలయ ఒక విశిష్టతలు అనేది కూడా అయ్యగారు మాకు దగ్గరుండి చెప్పగలరు, మా అక్కగారితో వెళ్ళాము మేము. సో ఇక రెగ్యులర్గా ఇవన్నీ చూసుకుంటూ మెల్లగా మేము బయటకు వచ్చేసరికి మళ్ళీ ఆలయ గోపురాన్ని ఒకసారి మంచి విజువల్స్ తీద్దామని చెప్పేసి మంచి విజువల్స్ అనేది తీశాను ఫ్రెండ్స్. సో ఈ ఆలయ యొక్క విశిష్టతలు ఏవి తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు ఎక్కువ ప్రతి సోమవారము ప్లస్ అలాగే బుధవారము ప్లస్ మిగతా శుక్ర శని ఆదివారాలు ఇక్కడ అర్చకుడు అవైలబిలిటీ ఉంటారు ఫ్రెండ్స్. ఒకవేళ అవైలబిలిటీ లేకపోయినా అక్కడ అర్చకుడు నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసినట్టయితే కనుక వస్తారు. ఉదయం మీకు 6 గంటల 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజలు అనేవి ఇక్కడ నిర్వహిస్తారు ఫ్రెండ్స్. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎక్కడైనా గుడికి మూసిస్తారు. మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ మనకు ఆలయం అనేది మళ్ళీ 5-6 గంటలకు తీసుకొని రాత్రి 9 గంటల వరకు పూజలు అందుకుంటాడు. అది ఏంటంటే భక్తులు ఎవరైతే కాల్ చేస్తేనే అయ్యగారు వస్తారు ఫ్రెండ్స్. రెగ్యులర్గా అయితే అక్కడ ఎవరు ఉండరు, ఎందుకంటే ఎక్కువ చాలాసేపు అక్కడ ఏం జనాలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యానికి వస్తుంది కాబట్టి. సో అర్చకుడు అనేది ఎక్కువసేపు ఉండరు. సో మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, అర్చకుడు నెంబర్ కానివ్వండి. బయటకు వచ్చాక ఈ ముప్పారం చెరువులో మీరు చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న చేపలు, ప్రకృతి అందాలలో చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి. మంచి చిన్న చేపలు, మంచి ఒక ఎన్విరాన్మెంట్ అసలు వేరే ఉంది. ఈ నీళ్ళతోటి కూడా కొంచెం మనము చల్లుకుంటే కొన్ని పాపాలు పోతాయి అనేటి అర్చకుడు చెప్పాడు. ఇక అక్కడ పర్వతం చూస్తే కూడా మన వెనకాల స్టార్టింగ్ విజువల్ చూపించాను, పర్వతం కూడా శివలింగ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ కొన్ని చేపల విజువల్స్ అనేది మీకు కొంచెం ఆ ప్రకృతి ఎలా ఉంటుందని చెప్పేసి వీడియో తీసి ఇందులో పెడుతున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. మరి చాలా మందికి షేర్ చేయండి ప్లీజ్.